అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న ఆలోచనతో మన జీవితాన్ని చూసే మన పద్ధతిని, మన దృక్పథాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మన జీవితంలో తగిలే గాయాలు, మనం పడే కష్టాలు ఇవన్నీ మనల్ని బలహీనపరుస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాని నిజంగా అవి మనల్ని బలహీనపరుస్తాయా, లేక మనకు తెలియని ఒక అసలైన బలాన్నిస్తాయా? రండి, ఈ ప్రశ్నకు మనం కలిసి ఒక సమాధానం వెతుకుదాం. ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. చూట్టానికి ఎంతో అందంగా, నున్నగా, ఎటువంటి మచ్చ మరక లేకుండా పరిపూర్ణంగా కనిపించే ఒక వస్తువు నిజంగా బలంగా ఉంటుందా? దానికి సొంతంగా నిలబడే శక్తి ఉంటుందా? ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మనలో చాలామంది ఇలాంటి జీవితాన్నే కోరుకుంటాం. ఏ గీత పడకూడదు, ఏ కష్టమూ రాకూడదు అని. ఉదాహరణకి, మనం ముందు ఒక నున్నటి కాగితం ఉందని ఊహించుకోండి. దానిమీద ఒక్క చిన్న మడత కూడా లేదు, ఏ గీతా లేదు, ఎక్కడ నలగలేదు. అప్పుడే తయారై వచ్చినట్టు. చూట్టానికి ఎంత స్వచ్ఛంగా, ఎంత శుభ్రంగా, ఎంత పరిపూర్ణంగా కనిపిస్తోందో కదా. సరే, ఇప్పుడు ఈ పరిపూర్ణంగా ఉన్న కాగితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిద్దాం. ఏమవుతుంది? మనమలా నిలబెట్టగానే అది మెల్లగా వంగిపోయి కింద పడిపోతుంది. మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ అదే కథ. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది తన బరువును తానే మోయలేకపోతోంది, సులభంగా కింద పడిపోతోంది. అంటే దాని పరిపూర్ణత్వమే, దాని అందమే, దాని బలహీనతగా మారిపోయింది. ఇప్పుడు అదే కాగితాన్ని తీసుకొని మన చేతుల్లోకి తీసుకొని గట్టిగా, ఏమాత్రం జాలీ లేకుండా నలిపేద్దాం. ఇప్పుడు దాన్ని మెల్లగా విప్పి చూడండి. దాని ఆకారం మొత్తం మారిపోయింది. దానిమీద ప్రతిచోటా మడతలు, గీతలు, ఒక రకంగా చెప్పాలంటే గాయాలతో నిండిపోయింది. దాని నున్నటి అందం మొత్తం మాయమైపోయింది. ఇప్పుడది ఒక గాయపడిన కాగితంలా కనిపిస్తోంది. కానీ అసలు విచిత్రం, అసలు అద్భుతం ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ నలిగిపోయిన కాగితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించండి. చూశారా, అది ఎంత గట్టిగా, ఎంత స్థిరంగా నిలబడిందో? కదలనంటోంది. మనం చిన్నగా వేలితో నెట్టినా సరే పడిపోవట్లేదు. తన కాల్గమీద తాను ధైర్యంగా నిలబడగలిగింది. ఇదేంటి? ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న తేడానొక్కసారి గమనిద్దాం. చూట్టానికి పరిపూర్ణంగా ఏ దెబ్బ తగలని కాగితమేమో బలహీనంగా ఉంది, కాని గాయపడినట్టు, నలిగిపోయినట్టున్న కాగితం ఎంతో బలంగా నిలబడింది. ఈ రెండిటి మధ్య ఉన్న ఈ తేడాలోనే, ఈ వైరుధ్యంలోనే జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఇది కేవలం ఒక కాగితం గురించిన విషయం కాదు. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజెయ్యాలి. దెబ్బతిన్నది, నలిగిపోయింది. ఎలా మరింత శక్తివంతంగా మారగలదు? సాధారణంగా దెబ్బ తగిలితే బలహీనపడాలి కదా, కాని ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. దీని వెనక ఉన్న అసలు సూత్రమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకెక్కడో లేదు, మన జీవితంలోనే ఉంది. అవును, మన జీవితం కూడా సరిగ్గా ఈ కాగితం లాంటిదే. ఈ కాగితం కథ మనలో ప్రతి ఒక్కరి కథ. ఎవరి జీవితంలో అయితే ఎటువంటి కష్టాలు ఎదురు కాలేదో, ఎవరైతే ఓటములు చూడకుండా కేవలం సుఖసంతోషాలతో గడిపారో, వాళ్ల జీవితం ఆ నున్నటి కాగితం లాంటిదే. పైకి చూడటానికి అంతా బాగున్నట్టే ఉంటుంది, కాని జీవితంలో ఒక చిన్న సమస్య, ఒక చిన్న గాలివానొస్తే చాలు తట్టుకోలేక కుప్పకూలిపోతారు. ఎందుకంటే వాళ్లకి నిలబడటం ఎలాగో నేర్పించే గాయాల అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. మన జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలితే, మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటే, మనమంతా బలంగా తయారవుతాం. మనకు తగిలే ప్రతి దెబ్బ మనల్ని బలహీనపరచడానికి కాదు, మనకు తెలియకుండానే మనకు బలాన్ని ఇవ్వడానికే వస్తుంది. మరి ఆ దెబ్బలు అంటే ఏంటి? ఆ బలాన్నిచ్చే మడతలు ఏ రూపంలో వస్తాయి? అవి మనం మోసే బాధ్యతలు, మనం ఎదుర్కొన్న ఓటములు, మనల్ని ఎంతో బాధపెట్టిన కొన్ని సంఘటనలు, మనం స్వీకరించిన సవాళ్లు, ఇతరుల కోసం మనం చేసిన త్యాగాలు. అవును, ఇవన్నీ మనల్ని నలిపేస్తాయి, మనల్ని బాధ పెడతాయి. కానీ అవే మన వ్యక్తిత్వానికి బలాన్నిచ్చే మడతలుగా మారతాయి. మనందరం ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోవాలి. మన జీవితంలోకొచ్చే కష్టాలు, పోరాటాలు మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పూర్తిగా కింద పడేయడానికి రావు. వాటి అసలు ఉద్దేశం అది కాదు. మనం అలా అనుకుని భయపడతాం, కాని అది నిజం కాదు. ఆ కష్టాలే మనకు ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పిస్తాయి. ప్రతి సమస్య మన వెన్నెముకను మరింత గట్టిపరుస్తుంది. ప్రతి ఓటమి గెలుపువైపు ఎలా నడవాలో దారి చూపిస్తుంది.
మనకు తగిలిన ఆ గాయాలే మనకు రేపు నిలబడే ధైర్యాన్నిస్తాయి. ఆ కాగితానికి మడతలెలాగో మన జీవితానికి కష్టాలు అలాగా. కాబట్టి చివరగా ఒక్కసారి మన జీవితం వైపు మనమే తిరిగి చూసుకుందాం. మనల్ని నలిపేసిన సంఘటనలేవి, మనం పడిన కష్టాలు, ఆ గాయాలు, ఆ మడతలు ఈరోజు మనకు ఏ బలాన్నిచ్చాయి ఒక్కసారి ఆలోచించండి. మన కథలోని ఆ గాయాలే మన నిజమైన బలం. వాటిని చూసి సిగ్గుపడొద్దు, బాధపడొద్దు. అవే మనల్ని నిలబెడుతున్నాయని గర్వపడదాం.